విషయాలు మాట్లాడారు. ఆ విషయాలలో అంతకు పూర్వం నేను అడిగినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా మా మీద వ్యక్తిగత దాడికే మొత్తం ఆ పత్రికా సమావేశాన్ని ఉపయోగించుకున్నారు ఆయన. నేను అడిగినటువంటి ప్రశ్న టూరిజం శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ను తీసుకొని అత్యంత విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు. దానికి కూడా అన్ని కోట్లు అంటాడు, ఇన్ని కోట్లు అంటాడు అని నా మీద చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నటువంటిది నేను అదే, మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది, దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికిమాలినటువంటి టీటీడీ ల్యాండ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ. ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన, ఆయన కృప వలన, దయ వలన, దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము. అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని కుదట పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయ వలనే స్వామి స్థలమే వాళ్లకు ఇచ్చినారు అన్నటువంటి విషయం. ఈ వైపున అరవిందో హాస్పిటల్, ఆ వైపున క్యాన్సర్ హాస్పిటల్, అటు తర్వాత ముందున రూయా హాస్పిటల్. దాదాపు 70 సంవత్సరాలుగా తిరుపతి, రాయలసీమకే తలమానికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది. అది కూడా టీటీడీ స్థలమే. మధ్యలో వేద విశ్వవిద్యాలయము, అది టీటీడీదే. భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల, అది కూడా టీటీడీదే. ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్టు దగ్గరో ఎక్కడో ఇవ్వకుండా 25 ఎకరాల స్థలాన్ని, అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలా. అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న, అంతే కూడా కాదండి, ఆ 20 ఎకరాలే కాదు సుమా, మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది. అక్కడ వాళ్ళు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది, అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది, అది దాదాపు 50 ఎకరాలకు పైగా ఉంది. పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 15 ఎకరాలు స్థలము కూడా ఉంది. మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ దూషణ భూషణ పర్వాలు, ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు. ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బిఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది. ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో వేద పఠనం,
వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ అదనంగా ఈరోజు కొండకు పోయేటువంటి భక్తులకు గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అనని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. బిఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది. మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు. కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి, మీకు ఒక ఉదాహరణ కూడా ఏంటంటే నాయుడు గారు, ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది. మీరు మాతో వదలటంలే, టీటీడీ ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బహుశా బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం. ఇది చీకటి యుగం. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా అన్నా ఉండాలా. మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్లకేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే. శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం వల్లనే టీటీడీ ఈ రోజున ఇంతగా వివాదాస్పదమవుతున్నది. గతంలో ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల చరిత్రలో ఏ రోజు కానంత వివాదాస్పదం అవ్వటానికి కారణం బిఆర్ నాయుడు గారి యొక్క ప్రవర్తన మాత్రమే. టీటీడీ చైర్మన్, టీవీ5 ఛానల్ చైర్మన్ వేరు అన్నటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయినారు. టీవీ ఛానల్ అధినేతగా ఆయన ఎంత అశుద్ధపు మాటలు మాట్లాడితే అది ఆయనకు వ్యక్తిగతకు సంబంధించిన మరకవుతుంది, ఆయన ఇష్టం. కానీ టీటీడీ చైర్మన్ గా ఆయన ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడటము అంటే సమస్య వస్తున్నది కనుకనే మేము ఖచ్చితంగా మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మీరు ఇలా మాట్లాడితే మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిరంతరాయంగా ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు మీ ప్రవర్తనలో మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మేము ప్రశ్నించటము అన్నది ఆపేస్తాం. మీరు అలా చేయటం లేదు. అసలు మీ అనుచిత ప్రవర్తన వలన అత్యంత ఎక్కువగా బాధపడుతున్నది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. ఏమిరా ఇతన్ని పెట్టుకున్నాము, ఇతను వచ్చినప్పటి నుంచి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని. అందుకే మీకు దాదాపుగా మీ పవర్స్ అన్ని కూడా కట్ చేశారు అన్నటువంటిది కూడా వింటున్నాం. అది ఎంత మేరకు నిజమో మాకు తెలియదు. కానీ మీరు మీ ఛానల్లో నేను అసలు దర్శనాలే ఇవ్వను,
టీటీడీ చైర్మన్ ఆఫీసు దర్శనమే దర్శనాలు ఇవ్వదు, మేము వేల ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు గారికి ఒక నేను ప్రశ్న. గత 5 సంవత్సరాలు అనేక ఆరోపణలు ఉన్నటువంటి ఒక అధికారి, ఆనాడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అతన్ని విజయవాడకో ఎక్కడికో బదిలీ చేసినారు డిసిప్లినరీ యాక్షన్ కింద. ఆయనను ఈ రోజున ఈయన పర్సనల్ గా పిలిపించుకొని జేఈఓ ఆఫీస్ కు అటాచ్ చేసి బిఆర్ నాయుడు గారి దర్శనాలన్నింటినీ కూడా ఆ రామచంద్ర అనేటువంటి ఆఫీసర్ చూస్తున్నాడు. ఆయన రామచంద్ర మాట ఈ రోజున అక్కడ శిలాశాసనం. బిఆర్ నాయుడు గారు కొన్ని వందల దర్శనాలన్నీ కూడా ఆ రోజున మేము పారదర్శకంగా చైర్మన్ ఆఫీస్ అయితే చైర్మన్ ఆఫీస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, దొంగదారి కనుక్కున్నాడు బిఆర్ నాయుడు గారు. అతను జేఈఓ ఆఫీసులోనే ఉంటాడు, జేఈఓ ఆఫీస్ మనిషిగా ఉంటాడు. కానీ బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి దర్శనాలన్నీ కూడా వందలు వేలు తద్వారా జరిగిపోతూనే ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, నాయుడు గారు, మా పోరాటం మీరు చేస్తున్న అరాచకాల మీద, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అన్యాయపు పోకడల మీద అంతే తప్ప మాకేమీ మీ మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం పొరపాటును కూడా ఉండదు. మీరు మాకంటే వయసులో పెద్ద, మాకు గౌరవం కూడా ఉంటుంది. కానీ వయసు పెద్దదని మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ నిలదీయకుండా ఉండలేనటువంటి సంస్కారహీనులము కాదు, భయపడేవాళ్లము కాదు. మీరు చేస్తున్న అరాచకాలు, టీటీడీకి చేస్తున్నటువంటి నష్టము, పవిత్రతను మంటగలుపుతున్నటువంటి వీటిల మీదనే మా పోరాటం. మీరు 2 సంవత్సరాలు ఉంటారు, పోతారు. మీ పదవేమీ శాశ్వతం కాదు. మీరు ఆ 2 సంవత్సరాలైనా ఉంటారన్నంత నమ్మకము కూడా లేనంత స్థాయిలో మీ పాలన సాగుతున్నది. అందరికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఏంటిది అని ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం. మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు. మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్. నాయుడు గారు, మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా మాట్లాడవచ్చునా, ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవ్రీడే నాకైతే ఒక 5-6 రోజులు రాయిచ్చినారు పాపం బిఆర్ నాయుడు గారు TV5 ఛానల్ని. నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బిఆర్ నాయుడు గారు, నన్ను బూతులు తిట్టిస్తూ. గత 7-8 సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శభాష్ అని మెచ్చి క్విట్ ప్రోకో పథకం క్రింద బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే ఏం కాదు కదా. ఆయన గారు మమ్మల్ని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది. రోజు డిబేట్లు పెట్టేది, ఆ డిబేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన భజన పరులను పెట్టేది. ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. నేను చాలా స్పష్టంగా చెప్పిన, బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు. నువ్వెంతరా, నీ బతుకు ఎంతరా, నువ్వేం రోడ్లలో ఉండన్న, తిరుపతి నుంచి తరిమేయాలి రైట్ నా వెధవని, రాస్కెల్ని అనేటువంటి. నేను అయ్యా, నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. కరెక్టే. ఈ రోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా. మీరు నియమించే సిట్లు, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు, సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్. ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి
నా మీద పర్టికులర్గా విచారణ చెయ్యమని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. నేను రెడీగా ఉన్నా. మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు తొందరలోనే పోతాడు. జైలు ఏమన్నా కొత్తనా? నీలాంటి వాళ్లే మమ్మల్ని జైళ్లలో పెట్టేది. నా చిన్నతనంలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను. అనేక నిర్బంధాలు చూసిన వాడిని, అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా? గతంలో నేను 2006-8 అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి, ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ముందర, బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకందరికీ కూడా తెలుసును టీటీడీలో అరాచకాలు ఆ కాలం నాడు అని. ఆ రోజున ధైర్యంగా మళ్ళీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను, నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నరసింహన్ను కలిసినటువంటి వాడిని నేను. తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు, ఒక నీచుడు దోపిడీదారులు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా. నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు, ఆయనే మా ముఖ్యమంత్రి కదా, అప్పటికే మేము విభేదించి వచ్చాము, ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా. రోషయ్య గారికి ఇచ్చిన వాళ్ళు